మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యం మనకు చెప్పాలని, మనం విని ఆయన చెప్పినట్లు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. అంతే ఆశతో మనం కూడా దేవుని వాక్యం వినాలని, ఆ ప్రకారం బ్రతకాలని మనం గూడా అంతే ఆశతో చేరి వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విందాం. ప్రభునందున్న ప్రియులారా, వాక్యం మాట్లాడేది ఏ సేవకుడైనా, పెద్దయినా, ఎవరైనా వారిని ప్రేరేపించి మాట్లాడేది దేవుడు గాబట్టి, మనతో దేవుడే మాట్లాడుతున్నాడు అనే ఆ మంచి ఆలోచన మన మనసులో పెట్టుకొని మనం వాక్యాన్ని విందాం. మంచిది ప్రియులారా, ఈ దినం దేవుడు నాకిచ్చిన ఆలోచన బట్టి, దేవుడు తన మాటలను నాలో నింపిన ఆ లేఖనాలను బట్టి మీ మధ్య నిలవబడ్డాను. నేను కూడా గొప్పవాడినేం గాదు ప్రియులారా. మీతోటి సహదాసున్నే నేను కూడా. కాకపోతే దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను నిలవబడ్డాను. కాబట్టి మనందరితో దేవుడు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో, ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో మనం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతి రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయం వచనం 13 చదువుకుందాం ప్రియులారా. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆ దేవుడే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందున్న సహోదరులారా, సహోదరీలారా, ఈ దినం దేవుడు నాకిచ్చిన ఆలోచన, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మకానికి, నమ్ముటకు తగినవాడు. మనం ఎంతో లోతుకెళ్ళాల్సిన అవసరం లేదు. నమ్మదగినవాడు అంటే మనం పైపైన ఆలోచన చేసినా అర్థమవుతుంది. నమ్మటానికి తగినవాడు, నమ్ముటకు తగినవాడు దేవుడని. అయితే మనిషి పౌలు తనతో కలుపుకొని కూడా తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. మనము నమ్మతగని వారమైన, అంటే మనము నమ్మతగని వారం అని పౌలు తనతో కలుపుకొని కూడా మాట్లాడుతూ, మనము నమ్మతగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడుగా ఉండును. దేవునికి మనకెంత తేడా ఉందో చూడండి. దేవుడు ఏ పాపం లేనివాడు, ఏ పాపం కూడా చేయనివాడు, అసలు పాపం అంటే ఏందో కూడా ఎరగనివాడు. అంతేకాకుండా ప్రియులారా, ఆయన నమ్మదగినవాడు, నమ్ముటకు తగినవాడు. ఈ రోజుల్లో ఎక్కువ మనం మోసగాళ్ళని చూస్తున్నాం. సంఘాల్లో కాదులేండి ప్రియులారా, లోకంలో చూస్తున్నాం. ఆ సంఘాల్లో కూడా కొందరు కనబడతారులేండి అక్కడక్కడ. కానీ నమ్మకస్తులను మనం తక్కువ చూస్తుంటాం. మాటలో నమ్మకత్వం, క్రియలు, ప్రవర్తనలో ఇట్లా అన్నమాట. మనం ఆలోచన చేస్తే గనక ఒక క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి ప్రియులారా? క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును పోలి నడిచేవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మన కళ్ళల్లో క్రీస్తు ప్రేమ కనపడాలి. మన మాటల్లో క్రీస్తు ప్రేమ కనపడాలి. మన క్రియల ప్రవర్తన ద్వారా, మన జీవించే జీవితం ద్వారా మనలో క్రీస్తు కనబడాలి. మనల్ని చూసిన వారు దగ్గరికి రావాలి గాని, మనల్ని చూసి దూరం వెళ్ళిపోకూడదన్నమాట.
మనం కోపంగా కనబడితే, మన మాటలు ఆవేశంగా ఉంటే, మన ప్రవర్తన క్రీస్తుకు విరోధంగా ఉంటే, మనకు దగ్గరికి రావాల్సిన వారు దూరం వెళ్ళిపోతారు. యేసు దయగల మాటలను బట్టి ఎంతోమంది ఆయన వాక్యం వినడానికొచ్చారు. కాబట్టి మనం కొందరిని దగ్గర జేసుకోవాలంటే, మనం కొందరిని సంపాదించుకోవాలంటే, మన చూపుల్లో ప్రేముండాలి. మన మాటల్లో ప్రేముండాలి. మన ప్రవర్తనలో ప్రేమ జూపాలి. అలాగు మనం ముందుకెళ్ళాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు నాకిచ్చిన తలంపును బట్టి, తగినవాడు, నమ్మటానికి తగినోడాయన. ఆయన వాక్యం గూడా ఎటువంటిదంతా చూడండి. ఒక 2 మాటలు చూపించి నేను ముందుకెళ్తాను ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రికకు రండి. 1:15 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం వచనం 15 చదువుకుందాం ప్రియులారా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యం నమ్మదగినదియు. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ప్రియులారా, వాక్యము నమ్మతగినది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది. దేవుని వాక్యం కూడా నమ్మదగిందంట చూడండి. మరొక మాట చూస్తారా? 4వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడే ఈ మొదటి తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయము వచనం 9 చూడండి ఒకసారి. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఈ వాక్యం నమ్మదగినది. చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టమైన దేవుని మాటలు మనం వింటున్నాం. 2 తిమోతి పత్రిక 2:13లో చదువుకున్నట్లు దేవుడు నమ్మదగినవాడు. 2 ఆయన వాక్యం కూడా నమ్మదగింది. దేవుని వాక్యం సత్యమైంది, నమ్మతగినది. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యంలో గమనిస్తాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడన్నమాట. ఈ 2 మాటలు మనసులో ఉంచుకుందాం. దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాక్యం కూడా నమ్మదగినది. ఒక 5 మాటలు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ప్రియులారా. ఈ నమ్మదగిన దేవుడు మనకెంత ఉపయోగపడుతున్నాడు, మనకెంత మేలు చేస్తూ ఉన్నాడు. అసలు ఈ నమ్మదగిన దేవుణ్ణి మనం ఎలా నమ్ముకున్నాం? 5 మాటలు గుర్తు చేస్తాను. సమయం విలువైంది. క్రైస్తవుడు అనగా మనం ఒక సమయాన్ని పాటించాలి. ఒక క్రమం అన్నమాట అది కూడా. కనుక సమయంలోనే మనం ముగింపులోకొద్దాం. కాబట్టి ఒక 5 మాటలు దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ఆలోచిద్దాం. మొదటి మాటకు వెళ్దాం రండి. యోహాను భక్తుడు పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. మీరొకసారి మొదటి యోహాను పత్రికకు రండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము వచనం 9కి రండి ఒకసారి. ఇక్కడ మనం ఒక మాట చదువుకొని ముందుకు కొనసాగుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును. ఏంటంట ప్రియులారా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మనమెవరం?
భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలో ఉన్నవాడే. ఒకప్పుడు మనం సువార్త విన్నాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తని, ఈ ప్రపంచ ప్రతి మానవాళి జన్మించడానికి ఆయనే కారకుడు, సృష్టికర్తని, ప్రపంచ ప్రజలందరి పాపముల కోసం ఏ పాపమెరుగని ప్రభువు శిలువకు అప్పగించబడి, పరిశుద్ధ రక్తం గార్చి సిలువ వేయబడి, తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అనే సువార్త మనం విన్నాం. ఆయనను నమ్ముకుంటే పాపక్షమాపణ ఉందని, ఆయనను నమ్ముకుంటే పాపానికొచ్చే అగ్నిగుండం నరక శిక్ష తప్పించబడుతుందని, ఒకనాడు సత్యమైన సువార్తను, రక్షణ సువార్తను మనం విన్నాం. విన్నప్పుడే మనం రక్షించబడ్డాం. నీటి బాప్తిస్మం తీసుకొని రక్షణలోనికొచ్చాం. ప్రభువును మన హృదయంలో చేర్చుకొని దేవుని పిల్లలమయ్యాం. ఇలా ఎందుకు చేశాడు ఆయనంటే నమ్మదగిన దేవుడు కాబట్టి మనల్ని క్షమించాడు. మరొకసారి చదువుతాను చూడండి ఈ మాటను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు కాబట్టి. ఏంటంట ప్రియులారా? ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, నమ్ముకోటానికి తగినవాడు కాబట్టి, మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఏం చేశాడంట చూడండి. మన పాపములను క్షమించి, ఎంత శ్రేష్టమైన మాట, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వచనం ఇలా చదువుతాం. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ధైర్యం జాలక తన రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని చూస్తున్నాం ప్రియులారా. కనుక ఇక సమయమందు మనం ఆలోచన చేస్తే, మన పాపాలు మనం అంటే నమ్మిన ఈ విశ్వాస జీవితంలో కూడా, అంటే ఒకప్పుడు పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తును నమ్ముకొని దేవుని పిల్లలమయ్యాము. అయితే నమ్మిన తర్వాత కూడా ఎక్కడైనా పొరపాటున పాపం చేస్తే క్షమించు ప్రభువా అని అడిగితే ఆయన క్షమించి మనలను పవిత్రంగా చేస్తాడు. నమ్మతగిన దేవుడు కాబట్టి అలాగూ చేస్తాడని చదువుతున్నాం. అలాగని మనం పాపంలో జీవించటానికి వీల్లేదు. ఎక్కడైనా పొరపాటున ఈ క్రైస్తవ జీవితంలో పొరపాటున నోరు జారిన, కంటితో ఏదన్నా పొరపాటుగా చూసినా, అయ్యో నేను దేవుని బిడ్డను కదా అని మనం వెంటనే సరి చేసుకోవాలి. పంది బురదలోనే దొల్లుతూ ఉంటుంది కానీ గొర్రె బురదలో పడితే ఇదిలించుకొని లేస్తుంది. మనం ఇప్పుడు పాపములు క్షమించబడి కడగబడ్డ దేవుని పిల్లలం కాబట్టి గొర్రెలాంటి స్వభావం కలిగి ఉండాలి. పందిలాంటి స్వభావం మనలో ఏమాత్రం ఉండదు, ఉండకూడదు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నమ్మిన క్రైస్తవ జీవితంలో పొరపాటున పాపం చేస్తే క్షమిస్తాడు. నమ్మదగిన దేవుడు కాబట్టి పవిత్రపరుస్తాడు. 2వ కొరింథీ పత్రిక 7:1 మనకి వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మన శరీరానికి ఆత్మకంటుకున్న సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుందుము అని పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటున్నాడు. ఈ ఆత్మకు శరీరానికి కల్మషం అంటుకుంటుంది లోకంలో. మనం ఏం చేయాలంటే నమ్మదగిన దేవుణ్ణి క్షమించమని అడిగి పవిత్రపరచుకోవాలి, సరి చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మొదటి మాట గమనిద్దాం. ఆయన మన పాపములను ఒప్పుకుంటే క్షమించి మనలను పవిత్రపరచే నమ్మదగిన దేవుడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఎవరన్నా కనబడతారా? అసలు మన పాపాల కోసం ప్రాణం పెట్టిన వారే ప్రపంచంలో ఎక్కడ లేరు. యేసుక్రీస్తు వారే మన నిజ దేవుడు కాబట్టి, మన సృష్టికర్త కాబట్టి, మనను పుట్టించాడు కాబట్టి,
మనం చేసిన పాపాల కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి మన పాపాలు ఒప్పుకుంటే క్షమించి పవిత్రపరచే నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్మటానికి తగిన దేవుడు. మొదటి మాట గుర్తుపెట్టుకుందాం. మన పాపాలు క్షమించి పవిత్రపరచే నమ్మదగిన దేవుడాయన. రెండో మాటకు దాటి వెళ్దాం. రెండో మాటకు రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనానికి ఒకసారి మనం వెళ్దాం ప్రియులారా. అక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 9 చదువుతున్నాను చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు. ఇక్కడ గమనించండి, నమ్మ తగినవాడు, నమ్ముటకు తగినవాడు. ఆ పదాలు గమనించండి ప్రియులారా మీరు. నమ్మ తగినవాడు, నమ్మటానికి తగినవాడు. మనల్ని ఎందుకు పిలిచాడంట? సహవాసం చేయటానికి, దేవునితో సహవాసంలో ఉండడానికి. ఒకప్పుడు మన పాపాన్ని బట్టి మనకు దేవునితో సంబంధం తెగిపోయింది. మనం చేసిన పాపాలను బట్టి మనకు సహవాసం లేదు. దేవునికి మనకు సంబంధమే లేని జీవితాలు మనవి. అయితే యేసు ప్రభును నమ్ముకున్నప్పుడు మన సంబంధం దేవునితో ఉంది, మన సహవాసం దేవునితో ఉంది. పాపంలో ఉండగా పిలిచాడు, నరకానికి వెళ్ళబోతుండగా పిలిచాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఒకప్పుడు ఆదామవ్వలను పిలిచాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమని పిలిచాడు? చల్లపూటన వారితో సహవాసం చేయాలని దేవుడు వచ్చాడు. దేవునికి ఎంత ఇష్టమో కదా ప్రియులారా, మానవులతో సహవాసం చేయాలని, తన బిడ్డలతో సహవాసంగా ఉండాలి, సహవాసం చేయాలని ఎంత ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆ సహవాసానికి ఈరోజు మనల్ని పిలుచుకున్నాడు. చాలామంది దొంగలతో సహవాసం చేస్తున్నారు లోకంలో. చాలామంది ఆయా రకాల పాప సంబంధమైన చెడు పనులు చేసే వారితో సంబంధాలు కలిగి ఉన్నారు, సహవాసాలు కలిగి ఉన్నారు. అది లోకం. అయితే దేవుడు తన పిల్లలతో సహవాసం, పాపం కడుక్కుని పవిత్రపరచబడ్డ తన పిల్లలతో ఆయన సహవాసం చేయటానికి ఇష్టపడి పిలుచుకుంటున్నాడు. కనుక ప్రభునందున్న ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగం నుంచి ఇలా చదివితే, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చదువుతాం. కనుక దేవునితో సహవాసం చేయటం ఎంత భాగ్యం మన జీవితానికి. ఎన్నిక లేని వారం, దేవుడు గుర్తుంచుకోవడానికి కూడా ఏమాత్రం అర్హత లేని వారం. ఏమి మంచి లక్షణాలు ఉన్నాయని దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రియులారా? అసలు మనం ఎవరం ప్రియులారా? అసలు దేవుడు పెట్టుకునేంత మంచితనం మనలో ఏమన్నా ఉందా? పాపులను ప్రేమించాడు కదా, చెడిపోయిన వాళ్ళను ప్రేమించాడు కదా, అట్లటోళ్ళను రక్షించడానికి ప్రాణం పెట్టాడు కదా. కాబట్టి ఏమాత్రం మనం ప్రేమించటానికి అర్హులం? ఎంత మాత్రం దేవుడు మనల్ని ప్రేమించటానికి అర్హతలు మనలో లేవు. లేకపోయినా కూడా మన పాపాలు కడిగి మనతో సహవాసం చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎంత నమ్మదగిన దేవుడినా!
అందుకే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచాడు చూడండి, దేవుడు నమ్మదగినవాడు. ఎంత శ్రేష్టమైన మాటలు వింటున్నాం ఈ ఉదయకాలం మనం. కోట్ల మంది ప్రజలకు లేని ధన్యత ఇది. కోట్ల మంది ప్రజలకు లేని భాగ్యం ఇది. ఆ దేవదేవుని శ్రేష్టమైన మాటలు మన గృహాల్లోకి వస్తుంటే మనం వినగలుగుతూ ఉన్నాం. కనుక ప్రభునందున్న ప్రియులారా, దేవుడే తన సహవాసానికి మనల్ని పిలుచుకున్నాడంటే మనం ఎంత ధన్యులం, ఎంత నమ్మదగిన దేవుడినా. నేను ముందే చెప్పాను ప్రియులారా, ఈ దినం నా అంశం ఏంటంటే, దేవుడు నమ్మతగినవాడు, నమ్ముకోటానికి తగినవాడు. కనుక రెండో మాట ఆలోచన చేస్తున్నాం. మరి చల్లపూటన ఆదామవ్వలతో సహవాసం చేయాలని దేవుడొస్తే వాళ్ళేం చేశారు? పాపం చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎంత బాధపడతాడు? దేవుని మనసు ఎంత నలిగిపోతుంది? దేవుని మనసు ఎంత నొప్పించుతున్నాం మనం? అందుకే దేవునితో సహవాసంలో ఉందాం. ప్రార్థన సహవాసం, సంఘ సహవాసం. అపోస్తుల కార్యాలు చూస్తాం కదా, 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును, సహవాసం, దేవునితో సహవాసం, ప్రార్థనతో సహవాసం, సంఘ సహవాసం, వాక్యం చదవడంలో, వినడంలో, అన్నిట్లో మనం సహవాసం కలిగి ఉందాం. దేవుడు ఆశించింది, కోరుకుంది ఇదే మనలో, సహవాసం. ఆదామవ్వల దగ్గరికి దేవుడే వస్తున్నాడు, సహవాసం చేద్దాం, మాట్లాడదామని. వాళ్ళు పాపం చేసి ఏమంటున్నాడు ప్రియులారా? ఆదామా, నువ్వెక్కడున్నావంటే, దేవా నీ స్వరం విన్నప్పుడు చెట్ల మధ్యన దాక్కున్నా, ఎందుకంటే పాపం చేశా, ఆజ్ఞను అతిక్రమించాం, అందుకే నీ స్వరం విన్నప్పుడు మేము దాక్కున్నాం. మనం ఈరోజు దేవుని సహవాసానికి దూరంగా ఉండకూడదు. ఆయన సహవాసానికి దగ్గరగా ఉండాలి. కనుక రెండో మాట, ఆయన సహవాసానికి మనల్ని పిలుచుకున్నాడు, నమ్మతగిన దేవుడు ప్రియులారా ఆయన. మూడో మాటకు కూడా దాటి వెళ్దాం చూడండి. మూడో మాటకు దాటి వెళ్దాం. 1 కొరింథీ పత్రికలోనే మరొక మాట కూడా మనం ఇలా ఆలోచన చేద్దాం ప్రియులారా. 1 కొరింథీ పత్రికే 10వ అధ్యాయానికి రండి. ఇక్కడ మనం ఒక మాటను చదువుకుందాం. 13వ వచనం చూడండి. వచనం 13 చదువుతున్నాను చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము వచనం 13 ప్రియులారా, ఈ విధంగా చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును. ఎంత శ్రేష్టమైన నమ్మదగిన దేవుడు ప్రియులారా ఆయన. ఏం చేస్తున్నాడు ఇక్కడ? శోధనలు మనకు వచ్చినప్పుడు ఆ శోధనను తప్పించే నమ్మదగిన దేవుడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయని దేవుడు. ఇక్కడే రాయబడింది కదా, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాకుండా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలగజేస్తాడు. శోధించేది ఎవరు? సాతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని శోధించాడు. అయితే హెబ్రీ పత్రిక పౌలు వ్రాస్తూ 4వ అధ్యాయం ముగింపులో ఆయన మనవలే శోధించబడ్డ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడని రాశాడు. మనల్ని కూడా శోధిస్తాడు.
ఒకప్పుడు యోబును శోధించాడు. కాబట్టి ఈ దేవుడు నమ్మతగినవాడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడంటే శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. యోసేపున్నాడు. పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ శోధన నుండి ఆయన పారిపోయాడు. తప్పించుకున్నాడు. మనం అవకాశాలుండి కూడా నేను చిక్కుబడి తిని, పట్టబడి తిని అనటానికి వీల్లేదు. మనం ఒప్పుకోకపోతే ఎవరు మనల్ని పాపంలో పడగొట్టలేరు. యోసేపును ఆమె ఎంత బలవంతం చేసింది ప్రియులారా. మనం గట్టిగుంటే యోసేపు ఎంత శ్రేష్టమైన మాట పలికాడు. నా దేవునికి విరోధంగా నేను ఇంత పాపం ఎలా చేయాలి? అది ప్రియులారా. మనకంటూ దేవుడున్నాడనే ఆలోచన మన మనసులో ఉండాలి. పారిపోయాడు. శోధన తప్పించుకొని పారిపోయాడు. యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడని రాయబడింది. దేవుని వాక్యం మళ్ళా ఇలా చెప్తుంది. తాను శోధింపబడి శ్రమనొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని వాక్యం చెబుతుంది. శోధన. సాతానుడు యేసుక్రీస్తు వారినే శోధించాడు. మనల్ని కూడా శోధిస్తాడు. అందుకే మత్తయి సువార్త 26:41లో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు మనకు చెప్పాడు. శోధన జయించాలంటే ముఖ్యమైనది ప్రార్థన. మోకాళ్ళు వంచుదాం ప్రియులారా. మోకాళ్ళు వంగని రోజులు రాకముందే వంచుదాం. కనుక ఈ నమ్మదగిన దేవుడు మనకేం చేస్తాడంటే సహింపగలిగినంత కంటే శోధింపబడనీయడు, శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు. ఇంత నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం చూడండి. కాబట్టి శోధన నుండి దేవుడు గడ్డకేస్తాడు. శోధన తప్పించుకోవడానికి దారి చూపుతాడు. నమ్మదగిన దేవుడు ప్రియులారైన. నేను 4వ మాటకు దాటి వెళ్తాను. 4వ మాట చూడండి. 2వ తెస్సలోనిక పత్రికకు రండి. 2వ తెస్సలోనిక పత్రిక మనం చదువుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము వచనము 3 చదువుదాం చూడండి. 4వ మాట ఇంకొక మాట ఉంది, చదువుకొని ముగిద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం వచనం 3. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మూల భాషలో ఏముందో చూడండి. దుష్టుని నుండి అని రాయబడింది. ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా ఇది. ఈ నమ్మదగిన దేవుడంట దుష్టుని నుండి కాపాడుతున్నాడంట మనల్ని. రాత్రికాలం మనం నిద్రలోకి వెళ్ళాం. ఇప్పుడు లేచి ప్రార్థన చేసుకుని జూమ్లోకి వచ్చాం. రాత్రంతా ఎవరు కాపాడారు ప్రియులారా? ఈ ఆలోచనలు మనకు రావాలి. దేవునితో మన సంబంధం బలపడాలా, దృఢత్వంగా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే రాత్రంతా నన్ను ఎవరు కాపాడారు? మనం కాపాడుకున్నామా? మనల్ని మనమే కాపాడుకోలేం. మన పక్కలున్న భార్య పిల్లలను కూడా మనం కాపాడుకోలేం. ఒకసారి ఒక తల్లి తన పిల్లవాడిని చేయి పట్టుకొని రోడ్డు దాటుతా ఉంది. ఒకవేళ ఆమె అనుకుని ఉండొచ్చు, నా పిల్లవాడిని చేయి నేను పట్టుకున్నాను కాబట్టి నేను రక్షిస్తున్నాను, కాపాడుతున్నానని ఒకవేళ ఆమె అనుకుని ఉండొచ్చు. ఒక లారీ వచ్చేసింది, పిల్లవాడిని కొట్టేసి వెళ్ళిపోయింది. ఆ తల్లి రోదన అంతు చిక్కనిది. ఒకవేళ ఆ తల్లిలా అనుకుని ఉండొచ్చు, నా పిల్లవాడిని చేయి నేను పట్టుకున్నాను కదా, పట్టుకొని రోడ్డు దాటిస్తున్నాను కదా, నా పిల్లవానికి నేనే భద్రత, నేనే రక్షణ అని ఒకవేళ ఆ తల్లి అనుకుని ఉండొచ్చు. కానీ కాపాడుకోగలిగిందా? కాపాడుకోలేకపోయింది. మనం కూడా అంతే ప్రియులారా. భార్య పిల్లలకి ఏమన్నా సమస్యలు, రోగాలు వస్తే మనం కాపాడుకుంటామా? పోయే ప్రాణాన్ని మనం నిలబెడతామా?
లేదు ప్రియులారా. అందుకే మనం ఈ నమ్మదగిన దేవుని మీద ఆధారపడాలి. రాత్రి నిద్రలోకెళ్తే ఏం జరుగుతుంది? శత్రువు వచ్చి మన మీద ఎవరు దాడి చేస్తే మనకేం తెలుస్తుంది? నిద్రపోయేవాడు, చచ్చిపోయినవాడు ఇద్దరు ఒకటే ప్రియులారా. నిద్రపోతున్న మనిషైనా, చనిపోతున్న మనిషైనా ఇద్దరు ఒకటే. ఎవరొచ్చి మినబడ్డా మనం ఏం చేయలేం. సాతాను మన మీదికి ఏ దాడి చేసినా మనకు తెలియదు. కాపాడబడి పొద్దున లేచి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామంటే దేవుడు కాపాడుతున్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా ఇవి. మరొకసారి చదువుతున్నాను చూడండి. అయితే ప్రభువు నమ్మతగినవాడు. నమ్మకానికి తగినవాడు ప్రియులారా ఆయన. అన్ని సమయాల్లో నమ్మొచ్చు మనం ఆయనని. నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. కింద మూల భాషలో దుష్టుని నుండి అంటే దుష్టుడైన సాతాను నుండి మనల్ని కాపాడుతున్న నమ్మదగిన దేవుడు. సాతానుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినట్లు వాడికి సమయం కొంచెమే అని క్రోధంగొచ్చాడు. పేతురు భక్తుడు రాసినట్లు 5వ అధ్యాయంలో గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నవాడు సాతానుడు. వాడికి చిక్కితే మన పరిస్థితి అంతే. కానీ కాపాడుతున్నాడు దేవుడు మనల్ని. పరలోక ప్రార్థన అని అంటారు కదా ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చదువుతాం కదా. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. అక్కడ దీనికి సంబంధించి నేను ఒక మాట చదువుతాను చూడండి. దీనికి సంబంధించి నేను ఒక మాట చదువుతాను. ఒకసారి మత్తయి సువార్తకు రండి. దీనికి సంబంధించిన మాటే అక్కడ ఒక మాట చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనం 13 చదువుతున్నాను చూడండి. వచనం 13. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పమన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో చూడండి. అదొక్క పదం మాత్రం చదువుతున్నాను. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఇలా ప్రార్థన చేయాలంట ప్రియులారా మనం. ఆనాడు శిష్యులకే కాదు ఈ ప్రార్థన, మనం కూడా చేయొచ్చు. ఏమని చేయాలి? ప్రభు, నమ్మదగిన మా దేవుడా, దుష్టుడున్నాడయ్యా, పాడు చేసేవాడు, కీడు చేసేవాడు, కుటుంబాలను పతనం చేసేవాడు, వ్యక్తులను నాశనం చేసేవాడు, నెమ్మది సమాధానం లేకుండా చేసేవాడు ఉన్నాడు తండ్రి. మమ్మల్ని తప్పించండి. ఆ దుష్టు నుండి తప్పించండి. ఆ సాతాను నుండి మమ్మల్ని తప్పించండి. తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి శ్రేష్టమైన మాటలు తప్పక మనం గుర్తుపెట్టుకోవాలి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. సాతాను నుండి మమ్మల్ని తప్పించండి అని ప్రార్థన చేయాలి. 4వ మాట ప్రియులారా, ప్రభువు నమ్మదగిన వాడు, దుష్టుని నుండి మనల్ని కాపాడుతాడు. కాపాడుతున్న దేవుడు ఆయన. ఎంత కాపుదల ఉంది మనకు. ఎవరికీ లేని కాపుదల మనకిచ్చాడు దేవుడు. ఎందరికో ఈ కాపుదల లేక ప్రాణాలు పోతున్నాయి. మన ప్రాణం కాపాడబడుతుందంటే కారణం నమ్మదగిన దేవుడు కనిపించని రీతిగా మనల్ని కాపాడుతున్నాడు. కనిపించని రీతిగా తన దూతను మనతో పెట్టి కాపాడుతున్నాడు. మనం ఎంతో ధన్యులం. నేను చివరి మాట చదువుతాను. 5వ మాటకు రండి. ద్వితీయోపదేశకాండానికి రండి ఒకసారి. మనం అక్కడికి వెళ్దాం ప్రియులారా. అక్కడికి వెళ్ళి ఒక మాట చదువుకుందాం. నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండానికి రండి. మనం అక్కడికి వెళ్ళి ఒక మాట చదువుకొని ముగింపులోకి వద్దాం. 7వ అధ్యాయం వచనం 9 చదువుకుందాం. 7వ అధ్యాయం వచనం 9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు. ఈ మాట పట్టుకుందాం ప్రియులారా. నమ్మదగిన దేవుడు అనియు అని అప్పటికి దేవుణ్ణి అనుసరించే వారికి చెప్పాడు. తరువాత తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని నశింపజేయుటకును వానికి దండన విధించుటకు వాడనియు నీవు తెలుసుకోవాలి. అంటే ఎవరైతే ఇంకా యేసు ప్రభును నమ్ముకోకుండా
పాపములోనే బ్రతుకుతూ దేవునికి ద్వేషం అంటే దేవునికి కోపం తెప్పించేవారుగా ఉన్నారో, దేవుణ్ణి ఎవరైతే పాపములో ఉండి ద్వేషించువారుగా బ్రతుకుతున్నారో, వారికి గూడా దండన చేసే దేవుడు గూడానుంది. ఈ జూమ్‌లో ఇంకా ఎవరైనా నమ్ముకోలేదా? పాపం చేసి దేవుణ్ణి ద్వేషిస్తున్నారా? ఏంటి దేవుడా ఇలా బ్రతకొద్దు, అలా బ్రతకొద్దు అంటావు. ఎలా బ్రతకడానికైనా నాకు స్వేచ్ఛ ఉందిలే అనుకుంటున్నారా? దేవుడు వద్దన్న పాపాలు జేసి, దేవుడు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడనేది గూడా ఎన్ని సార్లు విన్నా మర్చిపోయి, పదే పదే పాపాలు చేస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, నరకానికి సిద్ధమవుతున్నారా? యేసు ప్రభువును నమ్మని వారలారా? అయితే ప్రతిదండన ఉంది. మరణం తర్వాత తీర్పుంది. అంతులేని సంవత్సరాల అగ్నిగుండానికి అప్పగించబడతారు. ఈ జూమ్‌లో ఎవరైనా నమ్మని వారుంటే నమ్ముకోండి. సరే ప్రియులారా, నమ్మిన మనకిక్కడేం చెప్తున్నాడు చూడండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడును. ఈ నమ్మదగిన దేవుడు మనకు కృప చూపుతాడంట చూడండి. కృప. కృప చూపు దేవుడు. కృప అంటే ఏంటి ప్రియులారా? అర్హత లేని మానవునికి అంతులేని సంవత్సరాల ఆనందం, పరలోకం దొరికింది. కృప చూపాడు. కనికరం, జాలి, దయ, ప్రేమ, ఆయన ప్రేమ పొందుకున్నాం. ఆయన కృపకు మనం పాత్రులమయ్యాం. ఎస్తేరు రాణి రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ వెళ్ళింది. రాజు అనుగ్రహాన్ని పొందుకుందక్కడ. చెప్పాలంటే అనుమతి లేకుండా వెళ్ళినందుకు రాజు కోపగించాలక్కడ. కానీ ఎస్తేరు రాణి మీద రాజు మరి కోపపడకుండా తన ఆ ప్రేమనంటే ఆ అనుగ్రహం చూపినట్లుగా మనం అక్కడ గమనించగలం. కాబట్టి అర్హత లేని మానవులకు, ఏమాత్రం యోగ్యత లేని మానవులకు ఈనాడు దేవుని కృప పొందుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 2, 7, 8 వచనాలు ఇలా చదువుతాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు. కృప. కృప చూపుతున్న దేవుడు ప్రియులారా. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు, నా శరీరంలో ఒక ముల్లుంది దేవా, దాన్ని తీసేయండి అన్నప్పుడు, నా కృప నీకు చాలు. చాలు అంటే ఇంతకంటే మించింది నీకేం అవసరం లేదని. ఎంత శ్రేష్టమైన దేవుడు ప్రియులారా, ఎంత నమ్మదగిన దేవుడినా, కృప చాలు. నా కృప నీకు చాలును అంటున్నాడు. ఆహారం తినేటప్పుడు మనం ఏం చేస్తాం ప్రియులారా? కడుపు నిండితే, ఇంక చాలండి, ఇంక చాలు అంటాం. అంటే ఇక అవసరం లేదు, ఇక చాలు. కనుక చాలును అనే పదమొస్తే ఇక సరిపోతుంది. నా కృప నీకు చాలు అన్నాడు. అంటే ఇంక నా కృప ఉంది నీకు చాలు అని దేవుడు సెలవిస్తున్నాడు. అర్హత లేని మానవులం, ఏమాత్రం యోగ్యత లేని వారం మనం. దేవుని కృపకు పాత్రులమయ్యాం. మన మీద దేవుడు కృప చూపుతున్నాడంటే మనం ఎంత నమ్మదగిన దేవుని నమ్ముకున్నాం. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు ప్రియులారా. ఆయన కృపే ఈనాడు మనకు పరలోకం ఇచ్చింది. అది స్వచ్ఛమైన మేలిం బంగారంతో కట్టబడి, రత్నాలతో, ముత్యాలతో, విలువైన వాటితో అలంకరింపబడి కట్టబడుతున్న పరలోకం. అక్కడ ఆకలి లేదని, అక్కడ దప్పిక లేదని, అక్కడ దుఃఖము, ఏడుపు, వేదన, మరణం ఇక ఉండదని, ఆయన వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువులు తుడిచివేసే ఆ పరలోకమని, అక్కడ శాశ్వతమైన ఆనందం మాత్రమే ఉందని బైబిల్ చెప్తుంది. ఎంత కృప చూపాడు ప్రియులారా దేవుడు మన పట్ల. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల మనం. అందుకే ఒకటి ప్రియులారా, ఈరోజు సంఘాల్లో సాక్ష్యంగా, మాదిరికరంగా బ్రతికేవారు తక్కువవుతున్నారు. నేనొక మాట చెప్పదలుచుకున్నాను. మోషేను గురించి ఒక్కటే మాట చెప్తాను. సంఖ్యాకాండానికి రండి ఒకసారి. 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నేను ముగింపు చేశాను ప్రియులారా.
మనుషులమైన మనం కూడా ఎలా ఉండాలో దేవుడే మోషేను గురించి ఏ సాక్ష్యం చెప్తున్నాడో ఈ ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అంత నమ్మదగిన దేవునికి మనం కూడా ఎలా ఉండాలి? ఈరోజు మనం కొంత బాధపడాల్సిన మాటేంటంటే, మనం నమ్మదగినోళ్ళంగా కనిపించటం లేదు. దేవునికి కనపడకుండా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మన తోటి సేవకులు, పెద్దలకు గూడా ఈళ్ళు నమ్మదగిన వారు కాదు అన్నట్టుగా కనిపిస్తున్నాం. అయితే దేవుడు మోషేను గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడో చూడండి. ఆ నమ్మదగిన దేవుడు మోషేను గురించి ఇస్తున్న సాక్ష్యం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మనం 7వ వచనం చదువుకుందాం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఆ నమ్మదగిన దేవుని పిల్లలం ఈరోజు మనం మన ప్రవర్తనలో, మన జీవితంలో నమ్మకంగా జీవిద్దాం. మోషేను గురించి దేవుడిస్తున్న సాక్ష్యం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. కనుక ప్రియులారా, నేను గుర్తు చేసి ఇక ముగింపులోకొస్తాను. 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైన దేవుడు నమ్మదగినవాడు. 1 తిమోతి 1:15, 4, 9 వాక్యం, దేవుని వాక్యం నమ్మదగినది. 5 మాటలు గుర్తు చేశాను. మన పాపాలు ఒప్పుకుంటే క్షమించి మనల్ని పవిత్రపరచే నమ్మదగిన దేవుడాయన. రెండోది 1 కొరింథీ 1:9 తన సహవాసానికి మనలను పిలుచుకున్న నమ్మదగిన దేవుడాయన. మూడోది 1 కొరింథీ 10:13 సహింపగలిగినంత కంటే శోధింపబడనీయని శోధనతో తప్పించుకునే మార్గం చూపే నమ్మదగిన దేవుడాయన. 4 2 తెస్సలోనిక 3:3 దుష్టుని నుండి కాపాడే నమ్మదగిన దేవుడాయన. చివరి మాట ద్వితీయోపదేశకాండం 7:9 కృప చూపే నమ్మదగిన దేవుడాయన. చివరి మాట దేవుడే ఇస్తున్న సాక్ష్యం మోషే జీవితాన్ని బట్టి అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు. నమ్మదగిన దేవుడు. ఆ దేవునికి నమ్మకమైన పిల్లలుగా మనం బ్రతుకుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి స్తోత్రాలు. నీవు నమ్మదగిన దేవుడవు. మేము కూడా నమ్మకమైన పిల్లలుగా బ్రతకడానికి సాయం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.